శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మకర రాశి వారికి ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందని చూసే ముందు మకర రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానాల్లో కుజగ్రహ సంచారం అనేది నడుస్తుంది. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే ఏప్రిల్ 13వ తారీఖు వరకు మకర రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాడన్నమాట. ఇది ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడటానికి కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చు అనేది ఏప్రిల్ నెలలో కనపడుతూ ఉన్నదన్నమాట. అది ఎప్పటి వరకు కనపడుతుందంటే ఏప్రిల్ 23వ తారీఖు వరకు అధికమైనటువంటి ఖర్చు అనేది కనపడే విధంగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఏప్రిల్ 13వ తారీఖు వరకు రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందువలన పేరు ప్రఖ్యాతుల విషయంలో తిరుగనేది ఉండదు. మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో ఒక ఫ్రెండ్షిప్ అనేది సయోధ్య అనేది ఏర్పడుతుంది. 10 మందిలో ఒక రికగ్నేషన్ అనేది కూడా ఏర్పడుతుంది అన్నమాట. కానీ ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు విషయంలో కానీ భార్యాభర్తల సయోధ్య మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి ఒక మార్పు అనేది జరగబోతుంది అన్నమాట. అది ఎప్పటి నుంచి జరగబోతుంది అంటే ఏప్రిల్ 13వ తారీఖున రవి వచ్చినప్పటికి చతుర్థానికి, కుజుడు వచ్చినప్పటికి ఏప్రిల్ 23వ తారీఖున తృతీయానికి వెళ్ళబోతున్నారు. రవి ఎప్పుడైతే చతుర్థంలోకి వెళ్ళినప్పుడు కొన్ని కష్టాన్ని కలిగించగలుగుతాడు. ముఖ్యంగా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. గృహంలో కానీ లేకుండా ఉంటే ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ వాహనం కానీ కొనేటప్పుడు కొన్ని కష్టాలని కలిగించే విధంగా ఉంటాడు. అంటే వెహికల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వెహికల్ చెడిపోవటం కానీ ఇలాంటి ఒక ప్రాబ్లమ్ని కొద్దిగా ఎక్కువ ఎక్స్పెండిచర్ని అంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా చేస్తాడు. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు తృతీయంలోకి వెళ్ళబోతున్నాడు అనమాట. కాబట్టి 23వ తారీఖు నుంచి కూడా ఈ రాశి వారికి ఓవరాల్గా ఏప్రిల్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఏప్రిల్లో కుజుడు తృతీయంలోకి వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మరియు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు తృతీయంలోకి వెళ్ళినందువలన అనుకూలమైనటువంటి కుజగ్రహ స్థానరీత్యా వీరికి రాజకీయ పరంగానూ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. పేరు ప్రఖ్యాతుల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఆరోగ్యంలో స్థిరత్వం అనేది ఏర్పడటం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. ఓవరాల్గా వచ్చినప్పటికీ పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి ఏప్రిల్ 23వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా పేపర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఏప్రిల్ 13 వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా టీచింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఏప్రిల్ 13వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ట్యూషన్ సెంటర్స్ రన్ చేస్తున్నటువంటి వారు వీరికి కూడా ఏప్రిల్ 13 వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరందరితో పాటు రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చినప్పటికీ ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చుట్టూ ఉన్నటువంటి వారితో ఒక సయోధ్య అనేది ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత వీరికి ఏర్పడుతుందన్నమాట. అంటే చుట్టూ ఉన్నవారు గృహంలో కానీ లేకుంటే బయట కానీ వీరు పనిచేస్తున్నటువంటి సంస్థల్లో కానీ ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది 23వ తారీఖు తర్వాత వీరికి ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులు కూడా వచ్చినప్పటికీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. గురుగ్రహ అనుకూలత అనేది వీరికి లేదు. కానీ ఏలినాటి శని ప్రభావం అనేది ధనస్థానంలో ఉన్నది. దానివల్ల కొద్ది ఖర్చు అనేది ఎక్కువగానే ఉంటుంది రాశి వారికి. దాన్ని కంట్రోల్ చేయడం అనేది కూడా కష్టంగా ఉంటుంది. కాకపోతే రాశి వారికి వచ్చినప్పటికీ గురువు అంత అనుకూలత లేదు. కాకపోతే కుజుడు రవి ఇద్దరు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి రాశి వారికి ఏప్రిల్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి సరస్వతి కవచాన్ని పఠించడం, అదేవిధంగా గురుగ్రహ శ్లోకాన్ని పఠించాలి. సాయిబాబా కానీ లేక దత్తాత్రేయ స్వామి ఆలయంలో బూందీతో చేసినటువంటి లడ్డూల్ని గురువారం పూట విద్యార్థులకు కానీ లేకుంటే ఎవరికైనా పంచిపెట్టండి. దేవాలయంలో పూజ చేసిన తర్వాత అది కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత రవి అనుకూల స్థితిలో లేనప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అని చెప్పి ఒక మంత్రాన్ని చదువుకొని మీరు ఒక వాహనాన్ని నడపటం, ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ మంత్రాన్ని చదువుకొని బయటికి రావటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్త అనేది 13వ తారీఖు తర్వాత అవసరం అన్నమాట.
ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలత పొందడం కోసం, ధనాన్ని స్థిరత్వం పుంజుకోవటం కోసం కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి ఉన్నాయి. కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో మాట అనేది కటువుగా ఉంటుంది కాబట్టి ఆ మాటని మనమే కొంచెం తగ్గించుకొని మాట్లాడాలి. ఒక 2 నిమిషాలు ఆగి మాట్లాడి కంట్రోలింగ్గా మాట్లాడగలిగితే మకర రాశి వారికి ఏప్రిల్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. కుజగ్రహ అష్టకాన్ని పఠించడం, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతాయి అన్నమాట. ఈ యొక్క చిన్న చిన్న పాజిటివ్స్ థింగ్స్ చేస్తే మకర రాశి వారికి రాబోతున్నటువంటి కాలం మే 1 నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందబోతున్నారు. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది మనం చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు, ధనక్షయకారకుడుగా ఉన్నాడన్నమాట. ఈ యొక్క రాశి వారు ఎప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత నుంచి వీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ వీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత చేస్తే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు మటుకు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా లేదు. నెక్స్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక విశ్లేషణ నేను చెప్పబోతున్నాను. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని చూడొచ్చు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.